అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 21 తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది అష్టమి, నక్షత్రం ఉత్తరాషాఢ, కరణం బాలవ, పక్షం కృష్ణపక్షం, యోగం సాధ్య, రోజు సోమవారం, జన్మరాశి మకర రాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:54 నుండి 12:46 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుండి 1:30 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:14 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:27 నుండి 9:05 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:42 నుండి 12:20 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఏప్రిల్ నెల 21 తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పదములు ఉంటాయి. మకర రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. మకర రాశి వారికి సోమవారం నాడు ఈరోజు మీ ఆర్థిక విషయాల్లో ఈరోజు మీకు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. నూతన కార్యక్రమాలు అయితే ప్రారంభించి సకాలంలోనే పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు. బంధుమిత్రుల నుండి కూడా మంచి శుభకార్య ఆహ్వానాలు అయితే ఈరోజు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు చేస్తున్న వారు వారి సహా ఉద్యోగులు శుభవార్త అయితే ఈరోజు అందుకుతాయి. గృహమున ఈరోజు శుభకార్యాలు కూడా నిర్వర్తిస్తారు. ఈరోజు మీ శ్రీమతి వ్యవహారాల్లో అనవసరంగా తలదూర్చకండి. అది ఆమెకు కోపం తెప్పించవచ్చును. మీ పనులేవి మీరు చూసుకోవడం మంచిది. వీలైనంత తక్కువలో జోక్యంగా ఉండడం మంచిది. అది ఆధారపడిపోయేలాగా తయారు చేస్తుంది. ఈరోజు మీ ముందుకు వచ్చిన పెట్టుబడి పథకాల గురించి మలుపు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీ కుటుంబ సభ్యులతో కల వివాదాలు తొలగించుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను అయితే చేరుకోగలుగుతారు. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు ఈరోజు సాకారం అవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతిని అయితే తీసుకోండి. లేకపోతే వారు తర్వాత అభ్యంతరం చెప్తారు. జాగ్రత్తగా మసులుకోవాల్సిన రోజు. మీ మనసు చెప్పిన దానికంటే మీ మేధస్సుకి పదును పెట్టవలసిన రోజు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఈరోజు ఒంటరిగా ఉన్నవారు వారి జీవితాన్ని మార్చే ఒకరినైతే కలుసుకోవచ్చు. వారు చాలా ఆనందాన్ని అయితే తీసుకొస్తారు. ఈరోజు మీ ప్రయాణం చేయవలసి ఉంటుంది. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఒక విషయాన్ని పూర్తి చేయడం కొరకు ఈరోజు ప్రయాణం అయితే చేయబడుతుంది. కొంతకాలంగా ఉద్యోగం కోరుకునేవారు వారు చేస్తున్న అన్ని ప్రయత్నాలు ప్రతిఫలం అయితే ఈరోజు లభించకపోవచ్చు. ఈరోజు ఇంజనీర్లకు చాలా బిజీగా ఉంటుంది. వారికి పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్న అకౌంటెంట్లు ప్రస్తుత ప్రాజెక్టులు ముగించే ముందు నిపుణుల సలహా అయితే తీసుకోండి. లేకపోతే వారికి సమస్యలు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఈరోజు కొత్త భూమి లేదా ఆస్తిని అయితే కొనుగోలు అయితే చేస్తారు. మీ జీవిత భాగస్వామితో వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాలను బయటకు తీస్తారు. మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు. మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను నిరక్తతను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కటి డిన్నర్ను ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నిటినీ సరిచేస్తారు. ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో దొరుకుతుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు. కానీ స్వార్థపడు ప్రతిభకోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చు. కనుక దగ్గర ఉండనివ్వకండి. లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది. తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉంది. దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు.
రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లలో రాత్రి డిన్నర్లో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు. మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనుంది. జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందులు పడినప్పుడు ఎవరిని రక్షించడానికి రారు. పక్క అల్లర్చీల చేష్టలతో మీ టీనేజ్ రోజులలో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుంది. ఈరోజు ఏదో అసాధారణమైన పని చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది. మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాల్లో లీనమవ్వండి. అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. కానీ మీకు అచ్చులు పెరగడం గమనించండి. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులను తప్పుడించడం మానండి. మీరు మీ కార్యాలయంలో మంచిగా ఉండాలనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ కూడా తీసుకెళ్లేలాగా చూడండి. అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యులకు తగిన సహకారం అందించడం వల్ల కోరుకున్న ఫలితాలు తీసుకురాగలవు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు. మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు. అది మీకు ప్రశంసలు, రివార్డులు తెచ్చిపెడుతుంది. ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీకు ప్రణాళికలు చెందుతాయి. జీవితంలో ఎత్తుపల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. ఆఫీస్లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు. మీకు పని పట్ల విధేయత, పనులు జరిగేలాగా చూడడంలో మీరు సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలాగా చేస్తుంది. ఒక స్నేహితురాళ్ళు మీ విశాల భావమును, ఓర్పును పరీక్షించడానికి జరగవచ్చును. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి. ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. అసలు అందుకోని మార్గాల ద్వారా అర్చించగలుగుతారు. మీ ప్రియమైన వ్యక్తి ఏవైనా కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీకు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. వినోదం, కొలసాలు, సరదాలు నిండే రోజు ఇది. మీరు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ కుటుంబానికి మాటలలోనూ, రాతలలోనూ, మాటలు లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్తగా శ్రద్ధ తీసుకుంటారో తెలియజేయండి. వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి. మకర రాశి వారికి సోమవారం నాడు కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. మకర రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9. పరిహారం వచ్చి పేదవారికి వండిన పదార్థాలు దానం చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని అయితే పొందవచ్చు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.